సో ఎన్టీవీ ఆఫ్ ద రికార్డు చేసిన ఏదైతే సంచలనమైన కథనం ఉన్నదో కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు ఇతరత్ర పార్టీలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మీడియాలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిందని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా చాలామంది, ఇటు పార్టీలు కావచ్చు, ప్రధానమైన పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఇటువంటి జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, చాలామంది విమర్శిస్తూ ఉన్నారు అరెస్టు అక్రమం అని చెప్పేసి. సో దీంట్లో భాగంగానే దొంతు రమేష్ సంబంధించి ఒక ఎన్హెచ్ఆర్సీలో ఒక కేసు అయితే నమోదు చేశారు. మానవ హక్కుల సంఘం సంబంధించి దానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ సంబంధించి ఒక కేసు అయితే నమోదు చేశారు. అంటే అక్రమ అరెస్ట్ అని చెప్పేసి. దాంట్లో తెలంగాణలో 3 ఎన్టీవీ రిపోర్టర్లు అరెస్టు ఘటన తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్పై వచ్చిన కథనము విషయంలో తెలంగాణ పోలీసులు ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, మరో 2 రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ను 2 రోజుల క్రితము సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయంపై తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దొంతు రమేష్ అరెస్టు విషయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదైంది. రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. దీంతో జర్నలిస్టులపై దౌర్జన్యం చేస్తారా అంటూ ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. సంబంధం లేని వార్తతో లింక్ పెట్టారు. తన అరెస్టు విషయంలో దొంతు రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. విచారణకు రాకుండా విదేశాలకు పారిపోతుండగా అరెస్టు చేశామని పోలీసులు చేసిన వాదనను ఖండించారు. సంబంధం లేని ఒక వార్తా కథనానికి తనకు లింక్ పెడుతూ అరెస్టు చేశారన్నారు. దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్య వార్తల కవరేజ్ కోసము, అలాగే వెకేషన్ ట్రిప్ కోసము వయా బ్యాంకాక్ మీదుగా నా భార్యతో స్విట్జర్లాండ్కు వెళ్తున్న తనను పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారని చెప్పారు. సో మొత్తానికి ఈ ఎన్టీవీ రిపోర్టర్లు ఎవరైతే 3 ఉన్నారో దానికి సంబంధించి 3 అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం పూట, అది కూడా పండగ రోజు మధ్యాహ్నం పూట, అంటే పొద్దున ఎక్కడికక్కడ ఒక 2 ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరిని స్విట్జర్లాండ్కు ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొనడానికి, తెలంగాణ తరపున పాల్గొనడానికి కవరేజ్ కోసం నిమిత్తము, అటు టూర్ నిమిత్తము స్విట్జర్లాండ్కు బ్యాంకాక్ వయా స్విట్జర్లాండ్కు వెళ్తూ ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదైన తర్వాత ట్విట్టర్లో మాత్రము స్పందించడం జరిగింది. సో ఈ విధంగా పోలీసులు ఏదైతే అక్రమ అరెస్ట్ ఉన్నదో నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇచ్చి విచారణకు ఆదేశించి విచారణకు తీసుకెళ్ళి ఈ సిట్ ఆధ్వర్యంలో విచారిస్తే బాగుండేది. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఉండేది. సడన్గా నిర్ణయం తీసుకొని పోలీసులు వచ్చి ఎటువంటి ఆదేశాలు లేకుండా డైరెక్ట్గా వచ్చి మీ హార్డ్ డిస్క్లు ఇవ్వండి, మీరు ఏమేం చేస్తున్నారో చెప్పండి, మీ అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ప్రూఫ్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు కొంచెం ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. అంటే అనవసరమైన ఆరోపణలు ఎవరైతే చేశారో ఫస్ట్ ఛానల్ యజమాని మీద, దీనికి ఎవరైతే ఛానల్ నడిపిస్తూ ఉన్నారో వాళ్ళ ఆదేశాల మేరకే ఈ వార్త ప్రసారమైందని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో వాళ్ళు ఉద్యోగరీతిలో భాగంగానే కొంతమంది యాంకర్ కావచ్చు, దేవి కావచ్చు, వీళ్ళు చదివిన భాగంలోనే వాళ్ళు చదివిన అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే, సో ఇటు బయట సమాజం నుంచి మాత్రము ఇది పాలిటిక్స్ నడిపిస్తున్న ఒక డ్రామా, దాంట్లో సంబంధించి రెగ్యులర్గా వృత్తి చేసుకున్న వాళ్ళను భాగస్వాములను చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం మాత్రము తీవ్రంగా ఖండిస్తూ తీవ్రమైన వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతూ ఉన్నది. ఇటు మీడియాలో కూడా పొలిటికల్ నాయకులకు కూడా రాబోతూ ఉన్నది. పొలిటికల్ గేమ్లో భాగంగానే వీళ్ళు బలైపోతూ ఉన్నారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ వార్త ఏదైతే ఉన్నదో దాని మీద పూర్తిగా సిట్ ఎంక్వైరీ ఏదైతే ఉన్నదో, సిట్ ఎంక్వైరీ చేసినప్పుడు నిజాలు బయటకు వచ్చి దీంట్లో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని తేల్చినప్పుడే వీళ్ళు నిజంగానే తప్పు చేసిరా లేదా చేయలేదా అని చెప్పేసి మాత్రము మనకు తెలుస్తుంది. అంతవరకు మాత్రము తెలియలేదు. అందుకే ఎన్హెచ్ఆర్సీలో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది లాయర్ గారు. అంటే మానవ హక్కులకు భంగం కలిగిస్తూ ఎక్కడ ఒక మానవు తన వృత్తిలో భాగంగా చేసుకుంటూ పోతానే అరెస్ట్ చేయడం కూడా అక్రమం అని చెప్పేసి కూడా తీవ్రంగా ఖండిస్తూ జరుగుతూ వస్తున్నాయి. దానికోసమే ఈ దొంతు రమేష్ సంబంధించి ఎన్హెచ్ఆర్సీలో కూడా కేసు నమోదు కూడా చేయడం జరిగింది. అంటే ఈ ఎన్హెచ్ఆర్సీ నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళను మరి ఎవరైతే హ్యూమన్ రైట్స్ సంబంధించి ఆ రైట్స్ను విఫలంగా భావించి వీళ్ళను అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళను కూడా విచారణ పిలిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో వీళ్ళు క్లారిటీ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. కాబట్టి సో దీనిలో కూడా ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో ఇటు ఈ కేసు కావచ్చు విచారణ, ఇటు ఈ ఎన్హెచ్ఆర్సీ కేసు కావచ్చు, మొత్తానికి విచారణ అయితే కొనసాగుతూ ఉన్నది. ఎట్టకేలకు ఇది సిట్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే బయటపడే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది మొత్తం.